ఇది రియల్ది. చూసారా ఎంత బాగా వచ్చిందో. చాలామంది అడుగుతున్నారు. ఫస్ట్లో టర్టిల్ వైన్ ఉండే తీసేసి ఇది పెట్టాను. దీనికి చిన్న వైలెట్ కలర్ ఫ్లవర్స్ అవుతాయి. చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. దీని నుంచి ఇక్కడ సెట్ చేశాను. ఇక్కడ రాముంది. ప్రతి ఒక్కటి రామ రామ అని ఉంది చూడండి. ఎప్పటిదో ఇది పాతది. అంటే ఇది ఇట్లా మామూలుగా ఇట్లా అమ్మ ఇచ్చింది, తీసుకున్నాను నేను. మా అమ్మ ఆంజనేయ స్వామి పైన రామ 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 ఎవ్రీథింగ్ రామ. ఎప్పటిదో పాత ఫోటో ఇది. అయితే ఈరోజు అంతా కొంచెం హాల్లో కొంచెం డెకరేషన్ ఐటమ్స్ అన్నీ సెట్ చేస్తున్నాను కదా. అయితే నాకేం ఐడియా వచ్చిందంటే, ఇక్కడ వినాయకు ఉంది. ఇది ఒకటి ఫోటో ఫ్రేమ్ అండి. ఎప్పుడో మా గృహప్రవేశానికి ఇచ్చారు. అయితే ఇది ఎందుకో ఇలా చూద్దామని ఇలా ఉండిండే యాక్చువల్గా ఉంటే నేనేం చేశానంటే, ఇది వస్తుందేమని ఇట్లా ట్రై చేసిన. ఇది ఒక్కటి ఎక్కడైనా మనం స్టిక్ చేసుకోవచ్చుగా. ఇది ఒక్కటి ఎక్కడైనా మనం స్టిక్ చేసుకోవచ్చు వెనక. అయితే ఇది ఎందుకు వేస్ట్గా ఫోటో ఫ్రేమ్ పాడేయాలనేసి నాకు అనిపించింది. ఇక్కడ ఇలా పెడితే ఈ కలర్ కూడా బ్లాక్ డ్రాప్ ఉంది. ఇక్కడ కూడా మనకు మంచి సెట్ అవుతుంది. చూసారా ఎంత బాగా అనిపించింది. ఇది మనమే చేసుకుందాం అనేసి నేను ఇలా కట్ చేశాను. ఈ సైడ్స్ కూడా కట్ చేయొచ్చు ఇంకా, కానీ ఇక్కడ కూడా రామారామ్ ఉంది కదా, వద్దనేసి చాలు ఇంతే చాలనేసి ఇలా అనుకున్నా. ఈ ఫ్రేమ్కి మంచి సెట్ అయ్యింది. ఇక్కడ చిన్న వినాయకుడుకు ఇది ఎక్కడైనా మనం గార్డెన్లో కానీ ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఇలా. దీన్ని కూడా ఇంకోలాగా సెట్ చేస్తాను. ఇక్కడ చూసారా రామనామం, శ్రీరామ రక్ష, హనుమా సంజనాయుడు, వాయుపుత్ర, మహాబలం, రామేష్టం, ఫల్గుణం. ఎప్పటిదో అండి ఇది. ఇదిగో ఇలా ఉంది. ఎంత బాగుంది. అయితే మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే నేను తెచ్చుకున్నా. చాలా సంవత్సరాలైంది ఫోటో. ఇప్పుడు మనకు ఎప్పుడన్నా దీనికి ఎప్పుడన్నా ఫ్రేమ్ చేయిద్దామంటే అవ్వట్నే లేదు. మన ఇంట్లోనే ఫ్రేమ్ ఉంది కదా, దీన్ని ఇప్పుడు సెట్ చేద్దామనేసి ఫస్ట్ మొత్తం నీట్గా క్లీన్ చేసేసి దీనికి బ్యాక్ సైడ్ ఫెవిస్టిక్ పెట్టేద్దాం. మనమంటూ కొంచెం ఆలోచన చేసి ఈజీగా ప్రతి ఒక్కటి కూడా చేసుకోవచ్చు. కొంచెం ఓపిక అవసరం. ఆ టైంకి అలా థాట్ రావాలి. ఇది ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది మా ఇంట్లో. ఎందుకో ఈరోజు అనిపించింది. చాలా ఉన్నాయి కదా వినాయకుడు ఫొటోస్. ఇది అక్కడ మన టీవీ దగ్గర కొంచెం మన ఫ్రేమ్ ఇది రెండు ఒకటే అయిపోయింది, కనిపించట్లేదు. అయితే నాకు ఇలా అనిపించింది థాట్ వచ్చి. ఈ ఫ్రేమ్కు ఈ బ్యాక్ డ్రాప్కి లోపల వైట్ ఉన్నందుకు చాలా బాగా సెట్ అయింది. చూసారా, ఇది ఆంజనేయ స్వామి ఇలా సెట్ అయిపోయాడు. కొంచెం ఆరనని అలా పెట్టాను. ఆరింది, చూడాలి ఎక్కడ పెట్టాలో చూద్దాం. ఇలా కొంచెం ఓపిక ఇట్లా కూడా సెట్ చేసుకోవచ్చు. దీనిపైన ఒక చిన్న ఫైబర్ గ్లాస్ వేస్తే కూడా బాగుంటుందని అనుకుంటున్నా. చూడాలి, ఎందుకంటే ఈ ఫ్రేమ్ కూడా ఖరాబ్ కాకుండా ఉంటుంది కదా. ఇదండి మన న్యూ లుక్. జై శ్రీరామ్. బాగుంది కదా. నాకైతే చాలా రాగానే మనం డోర్ నుంచి రాగానే ఇలా ఆంజనేయ స్వామి కనిపిస్తాడు కాబట్టి ఈ ప్లేస్లో పెట్టేశాను. చూద్దాం అనేసి చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్.